నరేంద్ర మోదీ కేబినెట్ లో 27 మంది ఓబీసీలకు 10 మంది ఎస్సీలకు 5 ఎస్టీలు 5 మైనార్టీలకు చోటు దక్కింది. 30 మందికి కేబినెట్ హోదా ఇచ్చారు. మోదీ కేబినెట్ లో 43 మందికి గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. మిత్రపక్షాలకు 11 కేబినెట్ పదవులు దక్కాయి. భారత ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రముఖులు సందడి చేశారు. రాష్ట్రపతి భవన్ వద్ద జరిగిన ఈ వేడుకకి సార్క్ సభ్య దేశాల ప్రతినిధులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలతో పాటు దేశ నలుమూలల నుంచి పలువురు రాజకీయ, సినీ వ్యాపార దిగ్గజాలు తరలివచ్చారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన విదేశీ ప్రముఖుల్లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్సింఘే, నేపాల్ ప్రధాని ప్రచండ, మారిసన్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే సహా పలువురు నేతలు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, సుప్రీంకోర్టు సీజే జస్టిస్ డివై చంద్రచూడ్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి, పలు పీఠాలకు చెందిన అధిపతులు తరలివచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.